జగన్మోహన్ రెడ్డి, నీ పతనం ప్రజలిచ్చింది ఒక్కటే కాదు. నీ తల్లి రాసిన లెటర్ తర్వాత నీ పతనం అత్తపాతాళానికి పడిపోయింది. నిన్ను నమ్మి ఎవరూ ఓటేరు. ఈరోజు నేను చెప్తున్నాను కదండి, సోషల్ మీడియాలో కనిపించే కసాయి పిల్లల గురించి విన్నాము. అదే జాబితాలోకి ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే గ్యాడర్లోకి వెళ్తారా? ఈ లెటర్ చదివిన తర్వాత ఒక మదర్ ఎప్పుడు అన్యాయం చేయదండి, పిల్లలు అన్యాయం చేయడం చూస్తాం. కానీ ఈ రోజు దాకా ప్రపంచంలో మదర్ అన్యాయం చేశారు అన్న దాఖలాలు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవి జరగవు. పశుపక్షాదులే అన్యాయం చేయవు పిల్లలకి. అలాంటి దాఖలలో అత్యంత ప్రేమగా నీ కోసం పోరాడి నీ ఎన్నికల కోసం ప్రచారం చేసిన మీ అమ్మ నిన్ను అబద్ధాలు చెప్పి మోసం చేస్తుందా? అది మేము నమ్మంగాక నమ్మం. మీ అమ్మ అబద్ధం చెప్తున్నా, నువ్వు బయటకు వచ్చి చెప్పు. ఈరోజు ఇది ఒక పబ్లిక్ ఇష్యూ అయింది నీ గురించి. బయటకు వచ్చి చెప్పు, దమ్ముంటే చెప్పు మీ అమ్మ అబద్ధం చెప్తుందని. యూ హ్యావ్ ఫాలెన్ బ్యాడ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మదర్స్ ఐస్ యాజ్ వెల్ యాజ్ ఒక తల్లికై న్యాయం చేయలేని అడివి. ఒక తల్లి నీ కోసం ఒక అడ్వకేట్ నోటీస్ ద్వారా వచ్చి అన్యాయం చేస్తున్నావు నువ్వు. అది కూడా నీ తర్వాత పుట్టిన మేనళ్ళు మేనగోళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నావు అంటే నీ పైశాచికత్వానికి ఎండ్ లేదు జగన్. ఇది చదువుతున్న నాకు సోషల్ మీడియాలో మిగతా వదిలేసిన పిల్లల్ని ఎలా చూస్తానో నిన్ను అలాగే చూస్తాను ఈ రోజు నుంచి. దాలి, జయ, కరుణ నువ్వు మారావు అన్న విషయం, ఈ విషయం లెజిటిమేట్లీ షర్మిల కాస్త వచ్చేదాకా నిన్నెవరు నమ్మరు. ఇక్కడి నుంచి వివేక విషయంలో మోసపోయారు జనాలందరూ. నువ్వేదో పీకేస్తావు, ఊడబీకేస్తావు అని. చిన్న పేరును వాడుకున్నావు, అమ్మ చెల్లిని వాడుకున్నావు, రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకున్నావు. ఇంకా నీకు వాడుకోవడానికి ఏమీ లేవు.